తమిళనాడులో ఘన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీద కొందరు విమర్శలు, రకరకాల సెటైర్లు మొదలుపెట్టారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలోనూ కొన్ని మీడియా వర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రచారం జరుగుతోంది. పవన్ కు వ్యూహం లేదు, పవన్ కు ధైర్యం లేదు, పవన్ ఎప్పుడు పొత్తుల్లోనే ఉన్నారు, పార్టీ క్యాడర్ను ఇతర పార్టీలకు పని చేయిస్తున్నారు, జెండా కూలీలుగా మారుస్తున్నారు అంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి. సాక్షి వంటి పత్రికల్లో కూడా దీనిపై కథనాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. తమిళనాడు రాజకీయాలు ఒక విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా వేరే విధంగా ఉంటాయి. అక్కడి ప్రజల తీర్పు, అక్కడి రాజకీయ పరిస్థితులు, పార్టీ స్ట్రక్చర్లు ఆల్ ఆర్ డిఫరెంట్. అక్కడికి ఇక్కడికి పోలికే ఉండదు, మొత్తం డిఫరెంట్ గానే ఉంటుంది. అందుకే అక్కడ జరిగిన విషయం, అక్కడ వచ్చినటువంటి విజయం ఇక్కడ కూడా అదే విధంగా రిపీట్ అవుతుంది అనుకోవడం సరైంది కాదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఒకసారి చూసుకుంటే 2014లో పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు వెళ్ళలేదు. ఎందుకంటే అప్పట్లో ఆయనకు పూర్తి స్థాయి ఆర్గనైజేషన్ లేదు. అందుకే టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారు. 2019లో స్వతంత్రంగా పోటీ చేశారు. వామపక్షాలు బీఎస్పీతో కలిసి వెళ్ళిన కేవలం 6% ఓటు మాత్రమే వచ్చాయి. ఒక్క సీటు గెలిచారు అంతే. అక్కడే ఒక రియాలిటీ అర్థమైంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో సింగిల్ గా పోటీ చేస్తే ఫలితం రావడం కష్టం, అది ఏ పార్టీకైనా కావచ్చు. అక్కడి నుంచి ఆయన స్ట్రాటజీ మారిపోయింది. బీజేపీతో పొత్తు, తర్వాత 2024లో టీడీపీతో కలిసి కూటమిగా మారడం, చివరికి ఆ కూటమి సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఇది చూస్తే స్పష్టంగా తెలుస్తోంది, ఇది యాదృచ్ఛికం అయితే కాదు, ఏదో అనుకోని విధంగా జరిగింది అయితే కాదు, ఒక స్టెప్ బై స్టెప్ వ్యూహం. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సమస్య ఏంటంటే ఓటు చీలిక. ఒక బలమైనటువంటి పార్టీకి ఎదురు నిలవాలంటే ప్రతిపక్ష ఓటు విడిపోకూడదు. అదే జరిగితే ఎవరు గెలుస్తారు అనేది ముందే అర్థమవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ముందు ఒక లక్ష్యం, ప్రభుత్వాన్ని మార్చడం అనే ఆలోచనతో పొత్తులకు వెళ్ళారు. అంటే ఇది వ్యక్తిగత గెలుపు కోసం కాదు, ఒక పెద్ద రాజకీయ గోల్ కోసం అన్నమాట ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. వైసీపీ లాంటి ఆ నికృష్టమైనటువంటి పార్టీని, అంటే జనాల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి పార్టీని ఇక్కడ అంతం చేయాలి అనే లక్ష్యంతో కూటమిగా కలిశారన్నమాట. ఇక్కడ ఒక గోల్ ఉంది ఆయన కూటమిగా మారటానికి కారణం. ఇప్పుడు విజయ విషయానికి వస్తే అక్కడ ఆయన ఫ్యాన్స్ కావచ్చు, సంవత్సరాలుగా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉన్నారు. రాజకీయంగా కూడా ఒక బేస్ ఏర్పడింది. ఆ వాతావరణం వేరు. అక్కడ ఎలాంటి ప్రెజర్ కావచ్చు, కేసులు కావచ్చు, కక్ష సాధింపు రాజకీయాలు పెద్దగా లేకపోవడం ఒక ఫ్యాక్టర్. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అంత సింపుల్ కాదు. కొత్త నాయకత్వం ఎదిగితే వెంటనే కేసులు, అడ్డంకులు ఇవన్నీ ఎదురయ్యాయి. కాబట్టి ఇక్కడ అదే మోడల్ పనిచేస్తుంది అనుకోవటం రియలిస్టిక్ కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఒక నిజం చెప్పాలి, పొత్తులు స్ట్రాటజీగా సరైనవే అయినా దీర్ఘకాలంలో ఒక పార్టీ తన సొంత బలం పెంచుకోవాలి. లేదంటే ఎప్పటికీ అలయన్స్ పార్టీ అనేటటువంటి ఇమేజ్ నుంచి బయటపడటం కష్టమవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యూచర్లో ఫోకస్ చేయవలసినటువంటి అంశం వాస్తవానికి. కానీ ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే అవి పరిస్థితులకు తగ్గట్టే ఉన్నాయి. అందుకే విజయ్ గెలుపును తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కంటే కూడా రెండు రాష్ట్రాల రాజకీయాలను వేర్వేరుగా అర్థం చేసుకోవడం ముఖ్యం. చివరిగా ఒక మాట అండి, రాజకీయాల్లో ప్రతి నాయకుడికి తన టైమింగ్ ఉంటుంది, తన వ్యూహం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. టైం వచ్చినప్పుడు అది ఎలా పనిచేస్తుందో మనం గ్యారెంటీగా తప్పకుండా చూస్తాం కూడా. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.